హాయ్ అండి. ఎలా ఉన్నారు మేడం? సూపర్ అండి. ఒకసారి మా వ్యూవర్స్కి మీ గురించి మీరు ఇంట్రడక్షన్ చేసుకోగలరా? యా ష్యూర్. నా పేరు అలేఖ్య. నేను సన్ సిటీ పద్మశ్రీ హిల్స్ బండ్లగూడ జాగిర్లో ఉంటాను. అవునా మేడం? మేడం ఇది వచ్చేసరికి ఈ ఫీల్డ్లోకి మీరు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే ఏమన్నా మీ తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల ఈ ఫీల్డ్లోకి వచ్చారా? లేదు, నేను ముందు నుంచి ఫ్యాషన్ డిజైనర్. ఓకే ఓకే, సూపర్. సో నాకు దీనిపైన చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఇంకోటి స్టిచ్చింగ్ అయినా, వర్క్ అయినా, మగ్గమ్స్లో అయినా అన్నిట్లో ఇంట్రెస్ట్ ఉంది. నేను మగ్గం కోర్స్ కూడా తీసుకున్నాను. ఫ్యాషన్ డిజైనింగ్లో నాకు కలర్ థియరీ పార్ట్స్ ఉన్నాయి. సో ఇంకోటి నాకు మగ్గం కంటే ఎక్కువ ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఆల్రెడీ మీరు ప్రొఫెషనల్ అయితే. యా ఓకే, ఇంతవరకు ఓకే. కానీ మరి దీనికి ఈ మిషన్ యూనిక్ గోల్డ్ తీసుకోవాలని ఎలా మీకు అనిపించింది? నేను యాక్చువల్ ఒక రోజు ఏంటంటే ఇలానే ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట. నేను చూసినప్పుడు నాకేంటో దీంట్లో ఫినిషింగ్ లుక్ సూపర్ అండి. అండ్ థ్రెడ్స్ కూడా మనకేంటంటే నార్మల్ థ్రెడ్స్ కూడా షైనింగ్ ఉండడం. ఓకే, నాట్ ఓన్లీ జెరీలో షైనింగ్ వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ మీకు మీరు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా మన రీల్స్ అన్ని దాంట్లో ఆ మెటీరియల్తోనే వస్తాయి మనకి. అవునవునండి. సో మీకు ఆ వర్క్ నచ్చింది మీరు చూసినప్పుడు? వర్క్ నచ్చింది. ఇంకోటి నేను అక్కడికి వెళ్ళి నేను అప్రోచ్ అయ్యాను. అక్కడ నాకు ఫినిషింగ్ కూడా బాగా నచ్చింది. మళ్ళీ నేను వేరే స్టెప్ తీసుకోలేదు, వేరే దాంట్లో తీసుకుందామని నేను వేరే స్టెప్ తీసుకోలేదు. నాకు ఇందులోనే నచ్చింది. ఇంకోటి నేను ఫస్ట్ యాక్చువల్గా యూనిక్ గోల్డ్ అనుకున్నాను. అదే మన దగ్గర నేను అదే అడగబోతున్నాను. మన దగ్గర నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కదా, మీరు ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నేను యూనిక్ గోల్డ్ తీసుకుందాం అనుకున్నాను. యూనిక్ గోల్డ్ తీసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ విజిట్కి వెళ్ళేసరికి నాకు యూనిక్ గోల్డ్ ప్రో వచ్చింది, అప్డేటెడ్ వర్షన్ వచ్చింది. సో దానిపైన కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు యూనిక్ గోల్డ్ ప్రో పైన ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది అనమాట. యాక్చువల్గా సూపర్ మిషన్ మేడం ఇది. చాలా ఉన్న మోడల్స్ లో ఇది చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంతవరకు నా బుటిక్లో ఎవ్వరు నేను ఈ స్టూడియో స్టార్ట్ చేశాను కదా, ఎవ్వరు ఫినిషింగ్ గురించి తప్పుగా ఏం చెప్పలేదు. గుడ్ ఫినిషింగ్, క్వాలిటీ వైజ్ కూడా బాగుంది. ఇంకోటి మనకి థ్రెడ్స్లో కూడా కలర్ పోవడం లేదు. పోవండి మనకి, కలర్ పోవు, అస్సలు పోవట్లేదు కలర్. అది మెయిన్ ప్లస్ పాయింట్ మనకి. ఇప్పుడు కొంతమంది లేడీస్ ఎలా ఉంటారు అంటే మనకి బ్లౌజ్ వాష్ చేయాలి ఇలా అనుకుంటారు కదా, అలా ఏం లేదు. వాష్ చేసుకోవచ్చు. మనకి థ్రెడ్ క్వాలిటీ ఉంది కాబట్టి, థ్రెడ్ క్వాలిటీ తక్కువ క్వాలిటీ థ్రెడ్ వేసినప్పటికీ మనకి డైయింగ్ సరిగ్గా ఉండదు కాబట్టి కలర్ పోతుంది. సో ఇది ఆ ప్రాబ్లం ఉండదండి, మన థ్రెడ్స్ ఆ ప్రాబ్లం ఉండదు. బట్ సౌండ్ కూడా మీకు ఎలా ఉంది? ఇది సౌండ్ అనేది ఏమీ అంత ఎక్కువ లేదు, చాలా తక్కువగా, చాలా తక్కువ. నేను అది చేసుకుంటూ ఎన్నో వర్క్స్ చేసుకుంటాను నేను. సో నేను మూవీస్ ఫోన్ డిస్టర్బెన్స్ ఉండదు మీకు, నాయిస్ కూడా డిస్టర్బెన్స్ ఉండదు. మీరు ఫోన్ చూసుకోవచ్చు, ఫోన్ మాట్లాడచ్చు. మీకు ఆ ఫోన్లో మాట్లాడే వాళ్ళకి కూడా ఈ సౌండ్ వినపడదు నాకు తెలిసి యాక్చువల్గా. వినిపించదు, నాకేం డిస్టర్బెన్స్ అయితే లేదు. కానీ కొన్నప్పటి నుంచి అయితే నాకు ఫుల్ సాటిస్ఫై అండి. ఈ మిషన్ అనేది నాకు సాటిస్ఫాక్షన్గా మీరు తీసుకొని మిషన్ తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? నేను తీసుకొని 6 months అవుతుంది. జూన్లో అలా తీసుకున్నాను అనమాట. కానీ అప్పటి నుంచి అయితే ఇంతవరకు నాకు ఏం కంప్లైంట్స్ లేదు.
ఇది అదే అండి, మీరు మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు దీనికి డైరెక్ట్ వెళ్ళారా, ఇంకేమైనా కంపెనీలు తిరిగారా మేడం? లేదండి, నేను డైరెక్ట్ మనడా ఎంబ్రాయిడరీకే వెళ్ళాను. నేను ఇంకా వేరే కంపెనీస్ అని నేను ఏమి అప్రోచ్ కాలేదు కూడా. అంటే యూట్యూబ్లో మనకి నెంబర్ ఆఫ్ వస్తూ ఉంటాయి కదా, వస్తాయి, కానీ ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ మనడా పైన ఎక్కువ పడింది అనమాట. సో అది మీకు నచ్చింది ఫస్ట్ చూడంగానే. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది ఎలా మనకి వచ్చేదానికి మీకు ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, మీ బిజినెస్ ఎలా ఉంది తీసుకున్న కాడి నుంచి? నాకు స్టార్టప్ బిజినెస్ అండి. ఫస్ట్ థింగ్ నేను కొన్ని డిజైన్స్ కొంతమందికి నేను చేసి చూపించాను. సో దాని త్రూగా నా ఫినిషింగ్ నచ్చి నాకే బల్క్ ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. సూపర్ మేడం. మేడం ఇది 6 months అవుతుంది కదా ఈ మిషన్ తీసుకొని, మీకు మనడా వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మేడం? ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఏమన్నా పంచుకోగలరా మాతోటి? నాకు మనడా నుంచి అంటే ఓనర్ మనోజ్ గారు అయితే చాలా పర్ఫెక్ట్గా అప్రోచ్ అవుతారండి. నాకు ఏ కంప్లైంట్స్ ఉన్నా ఏది ఉన్నా నాకు వాళ్ళు క్లియర్ చేయడానికే రెడీ ఉన్నారు. ఓకే, ఇంతవరకు అయితే ఏమి ఇలా ఫోన్ కట్ చేయడం అలాంటివి ఏం లేదు. ఏది ఉన్నా నాకు ఇమీడియట్, ఒకవేళ వాళ్ళు మిస్ అయినా కూడా నాకు ఇమీడియట్గా కాల్ చేసి నాకు రిప్లై చేయడం చేస్తారు. యాక్చువల్గా మనడా సర్వీస్ టీమ్ కూడా స్ట్రాంగ్ టీమ్ ఉందండి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ తీసుకున్న వాళ్ళకి సార్ బేసిక్గా ఆయన సీనియర్ టెక్నీషియన్, ఆయన కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ తెలుసు ఆయనకి. ఆయన వీడియో కాల్లోనే నాకు తెలిసి మీకు చాలా వరకు క్లియర్ చేసి ఉంటారు మీ ప్రాబ్లమ్స్. నాకు 2-3 విజిట్స్కి వచ్చారండి టెక్నీషియన్స్, వచ్చి చూపించారు. ఇంకోటి నాకు ఇలా పర్ఫెక్ట్ ఎంత ప్రొఫెషన్ అయినా ఈ మిషన్ గురించి తెలిసి ఉండాలి ఫస్ట్ థింగ్. అవునవును. సో నాకు 2-3 విజిట్స్ చేశారు, నాకు పర్ఫెక్ట్గా నేర్పించారు, వెళ్ళారు. సో మీరు సర్వీస్ పరంగా సాటిస్ఫై అయ్యారు? యా. సో డెమో కానీ మీకు అంతా క్లియర్గా చెప్పారా? 2 days అంటే మీకు 2 times 3 visits వచ్చారు. 3 విజిట్స్ వచ్చారు. మళ్ళీ నాకు పర్ఫెక్ట్గా చూపించాడు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. నాకు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది ఎవ్వరూ నేర్చుకోలేదు స్టార్టింగ్లో. అవునవును, చూడటమే కానీ మనకి ఇప్పుడు మీరైనా సరే అనుకుంటారు ఏంటంటే చూడంగానే అరే ఈజీయే కదా అని అనుకుంటారు, కానీ దానికి కూడా ఉంటుంది. కానీ ఒకసారి నాలెడ్జ్ ఉంది అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఏంటంటే మనకి ఇది దీని గురించి తెలియకపోయినా పర్వాలేదు కానండి, మనం చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్గా మనకు ఉండాలి, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. అదే ఆ ఇంట్రెస్ట్ ఉంటే మనకి మనం టచ్ ఫోన్ ఎలా యూజ్ చేస్తున్నామో అలానే ఉంటుంది, కాకపోతే కొంచెం పెద్దగా ఉంటుంది డిస్ప్లే అంతే. కానీ నాకు చాలా సాటిస్ఫాక్షన్ చేసిందండి ఈ మెషిన్. ఇంతవరకు అయితే నాకు ఏ ప్రాబ్లం రాలేదు, నాకు అంత ప్రాబ్లం చేయలేదు కూడా. ఒకవేళ అలా ప్రాబ్లం అయ్యింటే నేను చెప్పేస్తుండే, కానీ నేను హ్యాపీ ఉన్నాను నేను తీసుకున్నాను. మీ ఫేస్లో మీరు చెప్తున్న సమాధానంలో మాకు కనపడుతుంది మేడం, హ్యాపీనెస్ కనపడుతుంది. మాకు కూడా కావాల్సింది ఏంటంటే మా దగ్గర తీసుకున్న వాళ్ళంతా హ్యాపీగా ఉండాలి, మంచిగా బిజినెస్ చేసుకోవాలి. సార్ ఇంకో మిషన్ కావాలని మమ్మల్ని అడిగేట్టుగా ఉండాలి. నేను ఎవ్వరికి తీసుకోవద్దు అని చెప్పాను, నేను అందరు తీసుకోవాలి అంటాను. ఎందుకు అంటే ఇది తీసుకుంటే మాత్రం వాళ్ళు కస్టమర్స్ అనేది మళ్ళా వస్తారు, కానీ బ్యాక్ స్టెప్ అయితే నేను ఎందుకు వెళ్ళాలి, ఎందుకు తీసుకోవాలని అయితే అనుకోరు. ఎలా అయినా వస్తారు కస్టమర్స్ మన ఫినిషింగ్ చూసి. అదే మేడం, ఎప్పుడైనా ఇప్పుడు మనకి వచ్చేదలికి తక్కువ రేట్లు ఇప్పుడు మార్కెట్లో ఏం నడుస్తుందంటే తక్కువ రేట్లో మిషన్ తక్కువ క్వాలిటీ ఉంటుందండి. మీకు ప్రైస్ని బట్టే మీకు క్వాలిటీ అనేది ఉంటుంది మిషన్స్ లో. తక్కువ అంటే ఎంత ఉంటుందండి? మా అంటే 20,000 30,000 తగ్గు. అది దానికి అట్రాక్ట్ అవుతున్నారు కదా మేడం. తక్కువ ఉంటుంది, కానీ ఒక మనం 20-30 దగ్గర చూసుకుంటే మాత్రము క్వాలిటీ మిస్ అవుతుంది. ఇందాక మీ మాటలో నిన్న యూనిక్ గోల్డ్ చూసాను, తర్వాత ప్రో చూసాను, ప్రతి మోడల్ కి వేరియేషన్ ఉంటుంది. సో యూనిక్ గోల్డ్ కి దీనికి ప్రైస్ కొంచెం హైయెస్ట్. సో ఇది ఇంకో టాప్ మోస్ట్ మోడల్ యూనిక్ గోల్డ్ అండ్ యూనిక్ గోల్డ్ ప్రో అనేది టాప్. అవునవునండి. సో అందుకని నేను యూనిక్ గోల్డ్ ప్రో తీసుకుందామని అనుకున్నాను అనమాట. ప్రతిదానికి మేడం మోడల్ని మీకు ప్రైస్ పెరుగుతుంది అంటే దాంట్లో ఏదో స్పెషల్ ఉంటేనే ప్రైస్ పెరుగుద్ది, ప్రైస్ తక్కువగా ఉందంటే దాంట్లో ఏదో మైనస్ ఉంటేనే ప్రైస్ తక్కువగా ఉండదు, అంతేగాని అంతకు మించిన మ్యాజిక్లు ఏమి ఉండవండి. ఇంకా ఇప్పుడు ప్రైస్ అనేది సెకండరీ అండి, ఫస్ట్ మనకు మిషన్ ఇంపార్టెంట్. మనం ఫస్ట్ మంచి మిషన్, మంచి సర్వీస్, మనం పెట్టిన దానికి మనం సాటిస్ఫై కావాలి. అవునవును, మనం ఏంటంటే లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది మేడం. మనకి మంచి మిషన్ తీసుకుంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, మీకు ప్రతిసారి ట్రబుల్స్ ఇవ్వటం ఉండదు. ఏంది లేదు, నాకు ఈ మిషన్తో ఏ ట్రబుల్ లేదు. ఈ రిపేర్
ఆ రిపేర్ అనేది ఏది లేదు. కొన్ని మిషన్స్ని చూశాను, కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను. ఎలా అంటే థ్రెడ్స్ వెనకాల పెట్టంగానే దాంట్లో చుట్టుకుపోవడము అలాంటివి అయినాయి. ఏది లేదు నాకు దీన్ని. నేను ఎన్నిసార్లు పెట్టాను. నేను ఇప్పుడు దీని బ్యాక్ సైడ్లో థ్రెడ్స్ కూడా పెట్టాను సపరేట్గా. ఐ మీన్ 12 బ్లాక్స్లో కాకుండా నేను సపరేట్గా పెట్టాను. ఇలా హోల్లో వెళ్ళిపోవడము, ఆ మెషిన్కి చుట్టుకుపోవడం ఏం లేదు. ఇది బటర్ఫ్లై మోడల్ మేడం, అందువల్ల ఏంటంటే ఫుల్ ప్యాక్గా ఉంటుంది. ఎక్కడ దీనికి దారాలు వెళ్ళడానికి గ్యాప్ ఉండదు. అయినప్పటికీ మిషన్ మీద పెట్టకూడదు, మీరు పక్కనే పెట్టండి. పెడతాను కానీ ఇంతవరకు అయితే ప్రాబ్లం రాలేదు. ఫస్ట్ థింగ్. ఓకే మేడం, ఇప్పుడు మా మనడా గురించి మీరేమన్నా కస్టమర్లకి చెప్పగలరా? నేనైతే కస్టమర్స్కి ఒకటే చెప్తాను, వెళ్ళి మనడలో విజిట్ చేయండి, చూడండి, క్వాలిటీ చూసి మీరు ప్రొసీడ్ కండి అని చెప్తాను. కొనమనే చెప్తాను నేను, కొనొద్దు అని. కానీ తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది అంటే మాత్రం ఇలాంటి మిషన్ అయితే మిస్ అవుతారు ఫస్ట్. థ్యాంక్ యూ మేడం, కరెక్ట్గా చెప్పారు మేడం. ఈ మాట బాగా కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే కస్టమర్స్ అందరూ ఒకసారి ఆలోచించుకోండి. తక్కువ రేట్లో వస్తున్నాయి అనేసి మనం మిషన్స్ తీసుకుంటే దాని పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంటుంది. అది నేను నమ్మిందండి. మీరు అది నమ్మే మీరు ప్రో తీసుకున్నాను. నేను యూనిక్ గోల్డే చూసానండి. నేను చెప్తున్నాను కదా, యూనిక్ గోల్డ్ చూసాక మళ్ళీ ప్రో నచ్చి ఇంకా ప్రో తీసుకున్నాం. యూనిక్ గోల్డ్ కూడా బాగుంది. సో ఇది ఇంకా న్యూ అప్డేటెడ్. ఇప్పుడు నేను ఫోటో ఫ్రేమ్స్ చేశాను. ఫోటో ఫ్రేమ్స్ చేశాను, టీషర్ట్ డిజైనింగ్ చేశాను, లోగోస్ చేశాను, ఐ మీన్ ఇంకా బ్లౌజ్ డిజైన్స్ చేశాను, కుర్తీస్ డిజైన్స్ చేశాను. ఇన్ని చేశానండి. అన్ని చేయొచ్చండి. అది బికాస్ ఆఫ్ మీరు ఎంత టాలెంటెడ్గా మనం వర్కులు చేయడానికి క్రియేటివిటీగా ఆలోచిస్తామో అన్ని క్రియేటివిటీలు ఇందులో చేసుకోవచ్చు. కస్టమర్లు కొంతవరకు ఎక్కడ ఆగిపోతున్నారంటే బ్లౌజుల దగ్గరే ఆగిపోతున్నారు. బ్లౌజులు అనే కాదు, ఇవన్నీ పెట్టుకుంటే కూడా బెనిఫిట్. మనం దీంట్లో పూల జడలు చేయొచ్చు, మాస్క్ చేయొచ్చు, ఎన్నో ఉన్నాయి. సీజనల్ గా మనం రెడీ చేసుకోవచ్చు. నేను వినాయకుడిది లోగో చేశాను. ఐ మీన్ కుర్తా పైన వినాయక చవితికి ఆంజనేయ స్వామి చేశాను. ఐ మీన్ టీషర్ట్ లోగోస్ చేశాను. ఇంకోటి నరసింహస్వామి ఫోటో చేశాను. ఇలానే సో డిఫరెంట్గా చేయండి మేడం. డిఫరెంట్గా నేను రీసెంట్గా ఒక ఫోటో ఫ్రేమ్ చేశానండి. ఏంటంటే శివుడు చేశాను, ఐ మీన్ ఇంకోటి నరసింహస్వామిని చేశాను. సో నేను ఇప్పుడు ఒకటి చేసింది చూపిస్తానండి. షూర్ మేడం, షూర్. ఇది నేను శివుడు డే బిఫోర్ ఎస్టర్డే చేశాను. చాలా బాగుంది మేడం. సో దీంట్లో నేను షైన్ అవుతుంది. ఏమన్నా డిఫరెంట్ చేశారా అండి? నేను జెరీస్ పెట్టాను, గోల్డ్ అండ్ సిల్వర్ జెరీస్, అండ్ థ్రెడ్స్ కూడా పెట్టాను. థ్రెడ్స్ కూడా షైనింగ్ ఉన్నాయి. చాలా క్లారిటీ ఉందండి. ఇంకోటి ఏంటంటే ఇంతవరకు మేము కూడా వేస్తూ ఉంటాం షోరూంలో. జరీ అయితే యూజ్ చేయలే, మీరు జరీ యూజ్ చేసినట్టున్నారు. దానివల్ల షైనింగ్ కనబడతా ఉంది. చాలా బాగుంది. జరీ వేస్తే ఏంటంటే కొంచెం షైనింగ్ తోని లుక్ అట్రాక్ట్ చేస్తారు. రాలేదు, మేము ఇంతవరకు అయితే ట్రై చేయలేదు. ట్రై చేశారు. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. నేను నరసింహస్వామిని వేసాను. నరసింహస్వామిలో కూడా నేను జరీసే ఎక్కువ వాడాను అనమాట. సూపర్ అండి. సో ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకి దీంట్లో కలర్, నేను ఫ్యాషన్ డిజైన్ చేసేటప్పుడు నాకు కలర్ థియరీ ఉండే అనమాట. షేడ్స్, ప్రైమరీ కలర్స్ అండ్ సెకండరీ కలర్స్ అని ఉంటుండే. సో ఆ షేడ్స్ బట్టి ఇప్పుడు నా కలర్ కాంబినేషన్స్ అనేది ఇప్పుడు నాకు ఒక ప్లస్ పాయింట్ అయ్యింది. మీ ఫ్యాషన్ మీకు ప్యాషన్గా మారింది. అదైతే కరెక్ట్ అండి. కానీ ఇప్పుడు నేను ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నాను నా ప్రొఫెషన్. అదే కావాలి మేడం. ఎప్పుడైనా సరే మనం ఆడతా పడతా పని చేసుకోవాలి. ఎంజాయ్ చేస్తూ ఉంటే మనం ఎక్స్పీరియన్స్ సాటిస్ఫాక్షన్ గా చేస్తున్నాను. ఫస్ట్ థింగ్, నాకు కొంతమంది పెట్టి అరే ఏంది లేదు తర్వాత చేసుకుందాము తర్వాత పెట్టుకో ఏదో టైం పాస్ కి చేస్తే మాత్రం అలాంటి వాళ్ళకి నేనైతే యాక్సెప్ట్ కూడా చేయనండి. లేదండి, టైం పాస్ పెట్టుకోకూడదు మేడం. ఇష్టంతో చేయాలి, ఇష్టంతో పని చేస్తే అది కూడా మనతో ఇష్టంగా ఉంటుంది. కష్టమైన ఇష్టంగా మార్చుకుంటే అయిపోతుంది మేడం. ఇది మనకి రోజుకి మీరు ఎంత ఎర్న్ చేయగలుగుతున్నారు మేడం దీని మీద? అంటే మీకున్న ఇక్కడున్న మీరు కొత్తగా పెట్టారంటున్నారు కాబట్టి ఇక్కడున్న మార్కెటింగ్ బట్టి బ్లౌజ్ ప్రైజెస్ అంటే ఇప్పుడు వాళ్ళ డిజైనింగ్ బట్టి మనం ప్రైజెస్ తీసుకుంటామండి. నేను మంత్లీ ఒక 15,000 టు ఓన్లీ ఆఫ్లైన్ బిజినెస్. ఆఫ్లైన్ లోనే నడుస్తుంది ఇప్పుడైతే ప్రెసెంట్. నా స్టార్ట్అప్ బిజినెస్ అనమాట. సో ప్రెసెంట్గా మా ఏరియాలో నేను 15,000 వరకు చేస్తున్నాను అనమాట. ఓకే మేడం, మరి మీరు ఆన్లైన్ ఏమన్నా స్టార్ట్ చేయొచ్చు కదా, బిజినెస్ పెరుగుతుంది. కొంచెం టైం తీసుకొని స్టార్ట్ చేస్తున్నాను, మార్కెటింగ్ చేస్తున్నాను. కొంచెం చేశాక నేను కూడా ఆన్లైన్ స్టార్ట్ చేస్తాను అనమాట. మన మనడా గురించి ఏమన్నా మీరు ఏమైనా చెప్పగలరా? మనడా అనేది చాలా మంచి కంపెనీ. నేనైతే సాటిస్ఫై అయ్యాను, మీరు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారనే నేను అనుకుంటాను.
ఎందుకు అంటే నాకు వేరేతో కంపేర్ చేస్తే మనడ చాలా బాగుందండి. ఫినిషింగ్ పరంగా, థ్రెడ్స్ పరంగా అన్నీ బాగున్నాయి. మీరనే కాదండి, మీరనే కాదు, మనకి ఏ కస్టమర్ వచ్చినా అక్కడికి విజిట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకోటి మీరు వే ఆఫ్ చెప్పడం అయినా అక్కడ రాగానే మనకి ఆఫీస్కి వెల్కమింగ్ అయినా బాగుంది అని చెప్పడము. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ చేయాలండి. యా, కానీ ఒకటి ఏంటంటే కొంతమంది మెషిన్ వెళ్తారు కదా, వెళ్ళాక మెషిన్ టచ్ చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్తారు. కానీ మీ దగ్గర వెళ్ళలేదు, ఇలా చేయాలండి, ఇలా చెప్పాలి, ఇలా చేసుకోవాలి అని చెప్తున్నారు, బాగా చెప్తున్నారు. అది మీకు ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ ఎలా మా దగ్గర వచ్చి ఇంప్రెస్ అవుతారో దాన్ని బట్టే మీ మైండ్ సెట్ అనేది ఉంటుంది. నేను ఫస్ట్కే ఇన్స్పైర్ అయ్యాండి. ఫస్ట్ థింగ్ నేను ఆన్లైనే కాకుండా అక్కడికి వెళ్ళాను కదా, కుక్కట్పల్లికి వెళ్ళాను, మీ ఆఫీస్కి వెళ్ళాక కూడా నాకు బాగా నచ్చాకనే నేను ప్రొసీడ్ అయ్యాను అనమాట. వితిన్ 3 daysలో నేను తీసేసుకున్నాను. నేను ఎక్కువ రోజులు కూడా తీసుకోలేదు. కొంతమంది 1 day 1 week 10 days అంటారు కదా, నేను అలా కూడా తీసుకోలేదు. నేను ఇమీడియట్గా తీసుకున్నాను, నాకు నచ్చి అసలు 3 daysలో తీసుకున్నాను. సో మీలాంటి కస్టమర్లు మాకు ఇంకా ఎక్కువ మంది రావాలని మేము కూడా నేనైతే రావాలనే కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ మెషిన్ చాలా బాగుందనే చెప్తున్నాను నేను. యూనిక్ గోల్డ్ అయినా సరే, యూనిక్ గోల్డ్ ప్రో అయినా సరే, అప్డేటెడ్ వర్షన్ కావాలి అంటే మాత్రం యూనిక్ గోల్డ్ ప్రోకి వెళ్ళొచ్చు. లేదు యూనిక్ జనరల్గా కావాలంటే యూనిక్ గోల్డ్ అయితే బెస్ట్ అని చెప్తాను. ఓకే మేడం, ఇంతసేపు మీరు మాకు టైం కేటాయించి మా గురించి చెప్పి మీ అనుభవాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే.